ఒక మహర్షి తన తపస్సుతో మొత్తం సముద్రాన్నే త్రాగేశాడని వింటే నమ్మగలరా? ఆయన ఎవరు, ఎందుకు అలా చేశారు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం. మహాభారతం సిరీస్కి స్వాగతం. గత ఎపిసోడ్లో గయాతీర్థం గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు గత ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకుందాం. గత ప్రశ్న: ద్రౌపది ఎవరి కుమార్తె? జవాబు: ద్రుపదుడు. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెడదాం. అరణ్యంలో యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు లోమస మహర్షితో కలిసి అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వెడుతున్నారు. లోమసుడు మరో అద్భుతమైన ప్రదేశాన్ని చూపిస్తూ చెప్పాడు. ఇది మహర్షి అగస్త్యుని తపోభూమి. ఇక్కడే ఆయన తన తపస్సుతో లోకాన్ని కాపాడాడు. పూర్వకాలంలో దైత్యులు, దానవులు సముద్రంలో దాక్కుని దేవతలను యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. దేవతలు ఆందోళనగా అగస్త్య మహర్షిని ఆశ్రయించారు. అప్పుడు అగస్త్యుడు ముక్కుద్వారా సముద్రజలమంతా పీల్చేశాడు. దాంతో దైత్యులు బయటపడి నశించిపోయారు. తరువాత ఆయన దానిని తిరిగి విడుదల చేశాడు. ఇది మనకు తపస్సు శక్తి ఎంత దివ్యమో తెలియచేస్తుంది. అగస్త్యుడు కేవలం ఋషి కాదు, ప్రకృతి యొక్క సారథి కూడా. ఆ తర్వాత లోమస మహర్షి వారిని తీసుకెళ్లిన స్థలం గురించి తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈరోజు ప్రశ్న: ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు ఏ రూపంలో పాల్గొన్నాడు? ఆప్షన్స్: ఏ రాజు, బి కృష్ణుడు, సి బ్రాహ్మణుడు, డి సాధువు. మీ జవాబు కామెంట్స్లో రాయండి. సమాధానం వచ్చి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.